హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం భగవద్గీతలోని కొన్ని శ్లోకాలు, వాటి అర్థాలు తెలుసుకుందాం. ఆధునిక జీవితం ఎన్నో సవాళ్లను విసురుతుంది. ఆ సవాళ్లను తట్టుకోవాలంటే గుండె ధైర్యంతో పాటు ఆలోచన శక్తి కూడా ఉండాలి. అలాంటి శక్తినిచ్చే భగవద్గీత శ్లోకాలు మన కోసం. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధసిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. అపజయం గురించి ఆలోచించకుండా తమ పనిని తాము చేయాలని భక్తితో దృఢ సంకల్పంతో చేసిన పని ఏదైనా మంచి ఫలితాలను ఇస్తుందని ఈ శ్లోకం చెబుతుంది. విహాయ కామాన్య సర్వాన్ పుమాశ్చరతి స్పృహ నిర్మమో నిరహంకారః స శాంతిమధిగచ్చతి. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి భౌతిక వాంఛలను విడిచిపెట్టాలని చెబుతాడు. అనుబంధాలు, అహం అన్నిటినీ విడిచిపెడితేనే మనిషి ప్రశాంతంగా జీవిస్తాడని వివరిస్తాడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూర్మాతే సంఘోత్సత్వ కర్మణి. మీకు పని చేసే హక్కు మాత్రమే ఉంది, ఆ పని తాలూకు ఫలితాన్ని ఆశించకూడదు అని అర్థం. అంటే మీ పని చేసుకుంటూ వెళ్ళాలి, కానీ భవిష్యత్తులో ఫలితం ఎలా ఉంటుందో అని ముందే భయపడకూడదు. క్రోధాద్భవతి సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ప్రజలకు కోపం, గందరగోళం రావడానికి తెలివితేటలను కోల్పోవడానికి ఒక రకమైన కారణమవుతుందని, అందుకే ఏ మాయలోనూ పడకుండా మనిషి ముందుకు వెళ్ళాలని ఈ శ్లోకం అర్థం. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. దీని ప్రకారం మీ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. చిన్న చిన్న తప్పులు ఉన్నప్పటికీ మీ కర్తవ్యాన్ని మీరు పూర్తి చేయాల్సిందే. భయపడుతూ పనులను వదిలేస్తే ఎలాంటి ఉపయోగం ఉండదు. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఈ శ్లోకం ప్రకారం యోగా సాధనతో సమస్యలను తగ్గించుకోవాలి. ఏ పనిలోనైనా తృప్తిని పొందాలి. అప్పుడే ఆ మనిషి సుఖంగా జీవించగలుగుతాడు. చిన్న చిన్న సమస్యలకే కుంగిపోతే మనిషి ముందుకు సాగలేడు. కాబట్టి భగవద్గీతలోని ఈ శ్లోకాలు తలుచుకుంటూ ఎదురయ్యే సవాళ్లను తట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి.